ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-2026 విద్యా సంవత్సరం నుంచి భారీగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉండే ఈ పాఠశాలలో తరగతికి ఒక టీచర్ చొప్పున కేటాయించనుంది. ఈ మేరకు త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురాబోతోందని నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ఛానల్తో మాట్లాడారు. ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కనీసం 60 మంది ఉండాలని నిబంధన పెట్టి ఆదర్శ పాఠశాలలుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మోడల్ స్కూళ్లలో 5 ఉపాధ్యాయులు 60 మందికి పైగా విద్యార్థులు ఉంటారని వివరించారు. 60 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న పాఠశాలలను బేసిక్ ఫౌండేషన్ పాఠశాలలుగా ఉంటాయన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశమై మండల విద్యాశాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు చెప్పారు. విత్ ట్రయల్ ఆఫ్ 117 జీవోపై మెమో ఇష్యూ చేయడం జరిగింది. ఆ మెమో ఆధారంగా జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలల్లో, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో 60 కన్నా ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలల్ని మోడల్ ప్రైమరీ స్కూల్స్గా ఎస్టాబ్లిష్ చేయాలని గౌరవ కమిషనర్ గారు ఉత్తర్వులు ఇచ్చున్నారు. అలానే 60 మంది కన్నా ఎక్కువ ఉన్నటువంటి పాఠశాలని మోడల్ స్కూల్గా మార్చడమే కాకుండా 5 తరగతులకి 5 ఉపాధ్యాయులను ఇచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందచేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అంతేకాకుండా ICDS వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకుని అంగన్వాడీ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంక్లూడ్ చేసే విధంగా PP1, PP2 ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కలిపి ఫౌండేషన్ స్కూల్స్గా, అలానే PP1, PP1-2తో పాటు స్ట్రెంత్ తక్కువ ఉన్నటువంటి పాఠశాలల్ని 1 నుంచి 5 తరగతుల దాకా కలిపి బేసిక్ ప్రైమరీ స్కూల్స్గా, అలానే 60 కన్నా ఎక్కువ పిల్లలు PP1, PP2తో కలిపి మోడల్ ప్రైమరీ స్కూల్స్గా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ ఆలోచనకు తగినట్లుగా జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమావేశమై మండల విద్యాశాఖ అధికారులకు నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం అనేది, వారి ఆదేశాలకు అనుగుణంగా డీటెయిల్డ్గా మండలంలో క్లస్టర్ స్థాయిలో, మండల స్థాయిలో ఎక్సర్సైజ్ చేసి మన జిల్లాకిలో ఉన్నటువంటి పాఠశాలల్లో స్ట్రెంత్ ఆధారంగా చేసుకుని ఫౌండేషన్ స్కూల్స్, బేసిక్ ప్రైమరీ స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా చేసి రాష్ట్ర అధికారులకి పంపడం జరిగింది. ఉన్నతాధికారుల నుంచి వచ్చేటటువంటి ఆదేశాలకు అనుగుణంగా మన జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఈ మోడల్ ప్రైమరీ స్కూల్స్లో మనం విద్యార్థులను చేర్చుకోవడము, 5 క్లాసులకు 5 తరగతులకి 5 ఉపాధ్యాయుల్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలానే ఎక్కడైనా సరే 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల లేకుండా ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏదన్నా ఉందంటే, అటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్లో స్ట్రెంత్ కనుక 60 కన్నా ఎక్కువ కనుక ఉంటే తప్పనిసరిగా అటువంటి ఉన్నత పాఠశాలల్ని హై స్కూల్స్గా కూడా అప్గ్రేడ్ చేయమని చెప్పి ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా మన జిల్లాలో చాలా అప్పర్ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్గా కన్వర్ట్ చేయడం అనేది, అప్గ్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ ప్రాసెస్ వితిన్ 10 to 15 డేస్లో కంప్లీట్ చేసి మన జిల్లాలో ఎన్ని ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నత పాఠశాలలుగా మార్పు చెందుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా తెలియపరచడం అనేది జరుగుద్దని మీకు తెలియజేస్తుంది. ఈ 200 స్కూల్స్లో 60 అబవ్ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ని మాత్రమే మనం హై స్కూల్స్గా మార్చడం జరుగుతుంది అన్నమాట.